ర్యాక్లు రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరా ఫిక్స్ చేయడానికి? మేము ఫిక్స్ చేయాలి. అదే సార్ స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ ఉన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మడత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. స్టెప్స్ చప్పరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపేనా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు. చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మటర్ చేయడానికి, వ్యూ చూడటానికి కాదు. కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేసి వచ్చింది. అర్రే ఉండండి చెప్తాను. ఏం చేసావురా? షర్టు పెట్టి పిట్ట షర్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే సారీ బాస్. ఇప్పుడు 90 పక్కన నంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడి దగ్గర గడపలో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఉన్నాడు. రండి రండి. మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు. నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది. పిట్ట రెట్ట వేసింది. పిట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే మీరు 10 విప్పాలి. పజిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9, 0 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది. కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చు. ఇంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ మొత్తం కడదొబ్బే కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనేమండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గారు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుక? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ ఈతకు ఉపయోగపడేది దొరుకుతుంది. రండి. అదిగో అడు చూడండి. పిట్ట అదిరింది కానీ రెట్టేసింది. పిట్ట రెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. అవును, నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్, ఆ థాయ్ రౌడీల్ని. చూసారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు? అలా అందాల ఆర్బోసుకు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయి వేరు, ఆ అమ్మాయి వేరు సార్. తేడా ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత. వాళ్ళ వల్ల అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానం తను పోద్ది. ఈ దారుణం నేను చూడలేను. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులు వద్దు సార్, నా కుక్కర్ కుతకుతలాడిపోతుంది. తట్టుకోలేక మిమ్మల్ని పిలిచా. తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. నువ్వే పీకచ్చుగా. నేను లోకల్ సార్, తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్ కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతాడు. ఆహా, నిజంగానే హీరో వచ్చాడు. మీ నోట్లో ఏముంది సార్? టిప్పన్. ఏం వాయిస్తున్నారు సార్? ఏఆర్ రెహమాన్ కూడా ఇంతలా వాయించుండడు.
అందంగా ఉండాలి. మీరు చెప్పినట్టుగా 6 అడుగులు ఉన్నాడు, అందంగానూ ఉన్నాడు. అవును బాగానే ఉన్నాడు. బాగా ఏంటి సార్, బ్రహ్మాండంగా ఉన్నాడు. కుర్రాలో ఫైర్ ఉంది. మమ్మీ, వాళ్ళెవరో లోకల్ రౌడీలు నా మీద అటాక్ చేశారు. మై గాడ్, అనుకున్నంత జరిగింది. డోంట్ వరీ, ఎవరో అబ్బాయి వచ్చి వాళ్ళని ఇరగదీస్తున్నాడు. యూ టేక్ కేర్. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. టైం వచ్చి సేవ్ చేశారు. ఇట్స్ ఓకే. ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు మీ కథకు 100% హీరోలో సరిపోతాడని నా 16th సేర్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు. డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా. ఆ తర్వాత చూద్దాం గానీ ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసివ్వడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాడు. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం పేస్తున్నా కసపు గాని పట్టుకోవాలా? పలికనపడేసేవే. నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. హీరోలో వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్. పేరర్ గెటప్లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ విలన్కి తెలియదు కదా. వావ్, గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 days ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాను. ఇలియానాతో ఇప్పించరా? ఇప్పిస్తాం గానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్లు ఇప్పించు. క్యారెక్టర్ స్టడీ చేస్తాం. రియాలిటీ కోసం. చీప్ గా నాతో ఈ ఫైటింగ్లు జంపింగ్లు చేయించడం ఏంటి? మనవాడిని ఎత్తుకోవాలని లేదా నీకు? నీ వారసుని ఎత్తుకునే ముందు నా వారసుని మల్టీప్లెక్స్ లోను ఐమాక్స్ లోను చూసి మురిసిపోవాలందిరా. నీకు ఇదేం దిక్కుమాలిన కోరిక? 1970లో హీరో అవుదామని మద్రాసు వెళ్ళా. నువ్వా హీరోనా? ఈ మాట ఇండస్ట్రీలో అందరూ అన్నారు. ఆ పట్టుదల ప్రతీకారాలే నాలో రగులుతున్నాయి. కనీసం నేను నా హీరోని చేసి నా కసి తీర్చుకుంటాను. ఇప్పుడు నీ ఫైట్ చూసింది ఎవరో తెలుసా? ఎవరు? ప్రపంచానికి తెలియని రామానాయుడు గారి పెద్ద కొడుకు, రాఘవేంద్రరావు గారి అసలు కొడుకు. నువ్వు భలే బురుడివి నాన్న. అదేంటి? లేకపోతే ఆఫ్ సీజన్ లో కాసిన కుక్కమూతి పిందెల్లా ఉన్నారు వీళ్ళు. వాళ్ళ కొడుకులేంటి? గొప్ప వాళ్ళందరూ పెద్దవాళ్ళు కాకముందు అలాగే కనిపిస్తారు. ఆ మాటకొస్తే నువ్వు నా కొడుకు అంటే ఎవరన్నా నమ్ముతారా? రేయ్, నువ్వు వాళ్ళ చేతిలో పడితే మొదటి సినిమా లెక్క పెట్టలేనన్ని కేంద్రాల్లో 100 ఇస్తుంది. ఏంటి నాన్న నీ పిచ్చి? పిచ్చి కాదు, ఆల్రెడీ నీ ఫైట్ కి 100 మార్కులు వేసేశారు. నీ డాన్స్ చూడాలన్నారు. ఇవాటి నుంచి క్రమం తప్పకుండా అన్ని టీవీలు చూడు. జీ పెడితే ఆట, ఈ పెడితే ఢీ, మా పెడితే ఛాలెంజ్, అన్ని డాన్స్ ప్రోగ్రాంలే. వాటిని చూసి నువ్వు ప్రాక్టీస్ చేస్తే రాబోయే కాలానికి కాబోయే డ్రీమ్ బాయ్ నువ్వే కావచ్చు. బాస్, ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరర్ గానే బాగున్నారు. ఏంటోరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబాయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోతారా. ఇంకా రెచ్చిపోండి. ఓకే, కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుతా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది. తాగండి. ఇంకేం తాగి సావమంట? ఆడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్, వైద్య బాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే నేనట్టా కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతాను. బురదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903లో. ఈజిప్ట్
మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? ఆ క్యాండిడేట్ జగన్మోహన్ గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్ అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ చూసి సారీ మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేలా ఉండు. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేడం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరనుకుంటున్నారు? అవును హాయ్. బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్ళాలన్నమాట. స్వీట్ ఇండియన్ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి, ఏ కారులో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి, మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే శివారెడ్డి కార్తీ. మళ్ళీ ఆగండి, మళ్ళీ ఏమైంది? శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ నీకు ఎప్పుడు శివాయ కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురుడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది, ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపిచ్చేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే ఓ పని చేద్దాం, ఏ బ్యాంక్ ఒక జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటావ్? చలో చలో. అలా వాళ్ళిద్దరూ అక్కడ లేచిపోయి ఇక్కడ వాలిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాన్ని లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా, ఏ సినిమాలో ఛానల్ చచ్చా, నిజం బా. మనం చంపాల్సింది 902లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి, ఫ్యాక్షనిజంలో పితామహుడు. వాడి పేరు చెబితే కడపలో గడప గడపకి దడదడ. ఇది సత్యరాయుని చంపిన కత్తి. సబీనాథ గడిగి లోపలట. సచ్చినాన్రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేస్తున్నారా? పారిపోదా? అమ్మ అన్న వేసేసినట్టుంది. ఇది ఎవరైలేదు వచ్చి లేపండ్రా. ఏందన్నా ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్బురీలు పోసినారా? ఇది ఆ సత్యరాడి గారి తమ్ముడు పని అయింటదనా? అవునా? అయితే వాడి కూడా వచ్చేద్దాం. అయ్యా అందించాలి. తడి కూడా ఎడదామని ఆ నీళ్లు వచ్చింది నేనే. నీ తల్లి కడకటక నీళ్ళు వసేవా? సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపాడానికి ప్లాన్ వేసావా? అయ్యో నన్నే అనుమానిస్తున్నారా? సీమలు పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలి. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి 10 ఏళ్ళైంది కదే. గట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా, ఇంకొక చూరి ఇట్లాంటి పని చేసినావా నీ మెడకాయ కోసి నా మొత్తాడు కట్టుకుంటా. ఇక పోండ్రా. అబ్బా జాయింట్లో నీకు ఎదిరిపోయింది కదా. మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడు ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్ గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకిదేం పాడుబుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్ లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా?
నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసేయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు, ఆ, ఫీజు 1000, మీరిచ్చేది 100. సారీ 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 పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి, ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరుకు చిన్న బాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు